హాయ్ ఫ్రెండ్స్, జున్ను పాలు అవసరం లేకుండానే జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం ఈ జున్నుని తయారు చేసుకోవడానికి కొబ్బరి పాలునైతే తయారు చేసుకోవాలి. నేను కొబ్బరి పాలు తయారు చేసుకోవడానికి పూర్తిగా ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను. నాకు 1 కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయి. ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసి ఆ తర్వాత వడపోసి చిక్కటి కొబ్బరి పాలనైతే తయారు చేసుకుందాం. వీడియోలో చూస్తున్న విధంగా ఆ కొబ్బరి పాలుని మిక్సీ పట్టిన తర్వాత ఒక వైట్ క్లాత్ కానీ లేకపోతే ఈ విధంగా ఫన్నెల్తో కానీ చిక్కటి కొబ్బరి పాలుని వడపోసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్. నేను 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్లో కొంచెం కొబ్బరి పాలను వేసేసుకుని ఇలా మెత్తటి మిశ్రమం లాగా తయారు చేసేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కొబ్బరి పాలలో అయితే కలిపేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కొబ్బరి పాలలో ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ బెల్లంని అయితే యూజ్ చేస్తున్నాను. బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా సరే మనం యూజ్ చేయవచ్చు. ఒక పావు కప్పు కానీ లేకపోతే 1/2 కప్పు బెల్లం కానీ తీసుకోవాలి. తీసేసుకుని ఆ బెల్లాన్ని ఈ కొబ్బరి పాలు, కార్న్ఫ్లోర్ పౌడర్ మరియు ఇంకా బెల్లము ఈ 3 మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా కంటిన్యూస్గా కలిపేస్తూ ఉంటే ఆ మిశ్రమం కొన్ని నిమిషాల తర్వాత వీడియోలో చూపిన విధంగా గట్టి పడుతూ ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత చూశారు కదా వీడియోలో, ఆ మిశ్రమం అంతా గట్టి పడిపోయిన తర్వాత వేరే గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. చూశారు కదా, ఆ గట్టి పడిపోయిన పదార్థాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత చల్లబడిన తర్వాత ఆ మిశ్రమం అంతా గట్టిపడిపోతుంది. ఈ విధంగా గట్టిపడిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు జున్ను అయితే తయారైపోయింది. ఇది చూడడానికి చాలా బాగుంది, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిపైన మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ అలా మీరు కూడా ఏమన్నా ఫ్రూట్స్ కానీ వేసి డెకరేట్ చేసుకోవచ్చు.